తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడప్పుడే ఎన్నికలు ఏం లేవు. సుమారుగా ఇంకా 4 ఏళ్లు పడుతుంది. స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున పార్టీల పరంగా వాడివేడిగా రాజకీయాలు అయితే ఉండకపోవచ్చు. కానీ ఒక అంశం చుట్టూ తెలంగాణలో మళ్ళొక్కసారి ఎన్నికలు వచ్చాయన్న తరహాలో వాడివేడి రాజకీయాలు సాగుతున్నాయి. అది ఒక అంశం అని చెప్పలేం. కాళేశ్వరం కమిషన్ కావచ్చు, విద్యుత్ కమిషన్ కావచ్చు, అసెంబ్లీలో చర్చలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్టులు కావచ్చు, వాళ్ళు గతంలో చేసినట్టు ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా ఈ రేస్, రకరకాల అంశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కొనసాగుతున్న నేపథ్యంలో విచారణలు కొనసాగుతున్నాయి. ప్రజాక్షేత్రంలో మేము ప్రజాక్షేత్రంలో ప్రజల ముందే తేల్చుకుంటాం అంశాలంటూ మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ క్వాష్ పిటిషన్లకు పోతున్నది, పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చుకుంటున్నది, బెయిల్ పిటిషన్లకు పోతున్నది. అంటే ఈ రకంగా చూస్తుంటే మేమేం తప్పు చేయలేదంటూనే ఆ తప్పుని కావాలని కుట్ర చేస్తారని చెప్తూనే మళ్ళోసారి దాన్ని మేము చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం కొనసాగుతున్నది. ఏదేమైనా కూడా దీనికి సంబంధించి చర్చ ఒకవైపు కొనసాగుతుండగానే బంజారా గాంధీగా పేరున్నటువంటి రవీంద్ర నాయక్ గారు ఒక సంచలనమైన స్టేట్మెంట్ చేసిండు. ఏమన్నాడంటే, ముందుగా వాళ్ళని దొరకబట్టి వాళ్ళ పాస్పోర్ట్లను సీజ్ చేయండి, లేకపోతే దేశం వదిలి పారిపోయే అవకాశం ఉంటుందేమో అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసిరు ఆయన. నిజంగా ఆ మాట చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు కూడా ఈ రకంగానే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడి ఎలక్షన్లకు కొన్ని రోజుల ముందే రిజైన్ చేసి ఆయన అమెరికాకు పాల్పోయి నాకు నాలుకకి ఏదో సర్జరీ అయింది, నేను తిరిగి రాకపోవచ్చు అని చెప్తున్నా అక్కడ గ్రీన్ కార్డ్ పొందిండు. ఆ రకంగానే పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అన్నారా, లేకపోతే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందా, సోర్స్ ఉందా, ఆధారం ఉందా? ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ బంజారా గాంధీగా పేరున్న రవీంద్ర నాయక్ గారు గతంలో అదే పార్టీలో, ఇదే బీఆర్ఎస్ పార్టీలో, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక పాత్ర పోషించారు. కేసీఆర్కి వెన్నుదన్నుగా నిలిచారు. ఒక రకంగా ఇద్దరు మిత్రులుగా కూడా అనేక సార్లు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆయన దగ్గర ఉన్న ఆధారం ఏంటి, ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనతో పాటుగా రవీంద్ర నాయక్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం బ్రదర్. రైట్, ఏంది మీకున్న సోర్స్ ఏంది? డైరెక్ట్గా మీరు ఒక సంచలనమైన స్టేట్మెంట్ పాస్ చేసిర్రు, పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. ఏంది మీకున్న ఆధారం ఏంటిది? ఏ రకమైన సోర్స్తో మీరు ఎట్లా చెప్పగలుగుతారు? అంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక మాజీ మంత్రి, ఆ కుటుంబం సంబంధించి కొంతమంది వ్యక్తులు ఇంకా కూడా గతంలో కీలకంగా పనిచేసారు. సరే, ఆరోపణలు ఉంటే ఉండొచ్చు. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీలోనే మీ ప్రభుత్వం ఉంటే ఉండొచ్చు, చర్యలు తీసుకుంటారు, చట్టం తన పని తాను చేసుకపోతే అని ముఖ్యమంత్రి చెప్తున్నారు కాబట్టి అంతవరకు ఓకే. కానీ పాస్పోర్ట్లు సీజ్ చేయరు అని అమెరికాకు వారిపోతారట అనే ఒక స్టేట్మెంట్ మీ నుంచి వచ్చిన తర్వాత ఒక ట్రెండింగ్ టాపిక్గా మారింది. మీకున్న ఆధారం ఏంది? ఎందుకు సీజ్ చేయమని చెప్పారు? ముందుగా ప్రేక్షకులకు, మహాశయులు మీ అందరికీ కూడా నేను ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, ఇది నేను పాస్పోర్ట్లు సీజ్ చేయడం అని చెప్పడమే కాకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ వ్యక్తిత్వం ఎటువంటిది, కేసీఆర్ పనిచేసే స్టైల్ ఏంటిది, కేసీఆర్ చేసే అవినీతి ఏ విధంగా చేస్తాడు, అబద్ధాలు ఎట్లా మాట్లాడతాడు, ఇవన్నీ చూసిన వ్యక్తిగా, తెలిసిన వ్యక్తిగా, మరి తెలంగాణ మూమెంట్లో వెంబడి ఉండి మేము పనిచేసిన వ్యక్తిగా, పార్లమెంట్లో నేను అందరి ఎంపీల కన్నా ఎక్కువగానే ఆర్గ్యూ చేసింది నేను. అదే కారణం వల్ల నన్ను పార్టీ నుంచి బయటికి పంపించా, అది వేరే విషయం అనుకోండి. అయితే ఈ గత వారంలో పేపర్లలో వచ్చింది, ఈయన అమెరికాకు పోయే ప్రయత్నంలో ఉన్నాడు, ఆల్రెడీ ప్రభాకర్ రావుని పంపించాడు. ప్రభాకర్ రావు అక్కడ పోయి పరిస్థితులు చక్కదిద్ది, ముందు అక్కడ నువ్వు నీ గ్రీన్ కార్డు కానీ లేక అక్కడ సిటిజన్షిప్ గురించి ప్రయత్నం చేయమని చెప్పి పంపించాడు. ఇది కేసీఆర్ పంపించిందే. నాకు ఎందుకు ఆ డౌట్ వచ్చిందంటే, ఒకవేళ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్తో కనెక్ట్ మెయిన్ పర్సన్, మరి అతని తన బాధ్యత ఒక మాజీ ముఖ్యమంత్రిగా నేనేదో పెద్ద తెలంగాణ తెచ్చిన పుడింగ్ అని చెప్పుకుంటాడు కదా, మరి అతన్ని పిలిపించి మాకు సంబంధం లేదనేది చెప్పించవచ్చు కదా. మరి అతన్ని తన అన్యాయుడైనటువంటి యొక్క ప్రభాకర్ రావు ఎవడో తెలియదంటాడు. సో నాకు డౌట్ వచ్చి నేను చెప్పడం ఏంటంటే, ముందుగా వీళ్ళు చేయని అవినీతి చేయని ఫీల్డ్ లేదు, ప్రతి ఫీల్డ్లో అవినీతి చేసినారు, అది జగమెరిగిన సత్యం. సో వీళ్ళని కట్టడి చేయాలి. నేను ఫారెన్ వెళ్ళిపోతారు, అమెరికా వెళ్ళిపోతారని ఎందుకు చెప్పా? వీళ్ళు అమెరికాలో కానీ, లండన్లో కానీ, దుబాయ్లో ఆస్తులు కొన్నారు. తెలంగాణ ప్రజల సొమ్ముని తీసుకొని ఆస్తులు కొనుక్కున్నారు. లండన్లో కూడా ఆస్తులు, ఎస్, లండన్లో కూడా తీసుకున్నారు. ఇక్కడ ప్రతి పేపర్లో కానీ, మీరు ప్రతి మాధ్యమాల్లో కూడా ఇది ఎక్స్పోజ్ అయింది ఇది. సో నేను అది ఆ డౌట్ మాధ్యమాల సంగతి అంటే అక్కడ కొన్ని ఊహాజనితం ఉంటే ఉండొచ్చు, కొన్ని ఇంకేదైనా ఉండొచ్చు, కానీ మీకు ఆధారం ఏంటిది? ఇప్పుడు నిప్పు లేకుండా పొగరాదు, నిప్పు లేకుండా. ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్, అంటే మీతో పాటు తిరిగి ఒక చిన్న కారు గజ్వేల్ లేకుండా చింతమడకల ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం అంటే ఓకే, కానీ విదేశాల్లో ఆస్తులు కూడా పెట్టడం అంటే మీతో తిరిగినటువంటి వ్యక్తి ఆ స్థాయికి పోయిందనంటే కేసీఆర్ ఒక కారు అంటే ఆ కారు కూడా విజయరామారావు గారు ఇప్పించినారు ఎంపీగా. మరి అటువంటి వ్యక్తి విదేశాల్లో అదే కదా. ఇప్పుడు ఈరోజు తను అవినీతి చేయలేదు, మాకు అవినీతికి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. మరి తన
పార్టీ అకౌంట్లో ఎంత ఉంది డబ్బు ఈరోజు లెక్కకు వచ్చిందేమో 1600 కోట్లు. ఇప్పుడు అది ఇంకా ఎలక్ట్రల్ బాండ్స్ కానీ అవన్నీ చూస్తే ఇంకా డబుల్ ట్రిపుల్ వస్తుంది. అదేమో ఇప్పుడు తెలిసే నోన్ అకౌంట్, తెలియకుండా బినామీల పేరుతో ఇంకా వేలాది కోట్లు ఈరోజు ఆ 7 లక్షల. మీరు చెప్పండి ఎక్కడెక్కడ విదేశాలు ఏం వస్తున్నాయని. ఇప్పుడు లండన్లో ఉన్నాయి, తర్వాత అమెరికాలో ఉన్నాయి చెప్పి మొత్తం మాధ్యమాల్లో చూసిందే మేము చెప్పేది. అది లేదనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా వచ్చింది మాధ్యమాల్లో, ఒక విషయం కూడా, కవిత బుర్జ్ ఖలీఫాలో ఒక అది కూడా వచ్చింది, పేపర్లో వచ్చింది కదా. నిజమేనా అది? నిజం లేకుండా పేపర్లో వస్తుంది. అంటే పేపర్లో వచ్చేదంతా బోగస్ అయితే ఎట్లా అవుతుంది మరి? కేసీఆర్ కూడా బోగసే. సో లేకుండా ఆధారాలు లేకుండా ఏది రాదు. సో వచ్చింది కాబట్టి నాకు డౌట్ వచ్చి వీళ్ళ యొక్క పాస్పోర్ట్లు సీజ్ చేయాలని అంటున్నాను. సో ఇప్పుడు నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను కేసీఆర్ గురించి నాకు తెలుసని నేను చెప్పినాను. ఆ రోజు నేను చెప్పినట్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ బర్బాద్ అయిపోతుంది, తెలంగాణను అవుట్ చేసేస్తాడు, తెలంగాణ ఉండదు, షేప్ ఉండకుండా పోతుంది అని చెప్పిందే ఈరోజు జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. కాబట్టి నాకు డౌట్ వచ్చి మీరు ముందు డౌట్ ని గతంలో ఆయనతో పాటు ట్రావెల్ చేసి పార్టీ నిర్మాణంలో ఆ రోజు మాట్లాడుకొచ్చారు. తెలంగాణ భవన్ లో కూడా మేము కూడా సహకారం అందించినాం కన్స్ట్రక్షన్ అని చెప్పి. అయితే అటువంటి మీరు ఏడా ఇద్దరి మధ్యలో ఇప్పుడు నోటీస్ చేసి ఎట్లా విభేదాలు వచ్చినాయి? ఎట్లా మాకు తెలిసిందంటే ఇప్పుడు నేనే ఒకటేమో నా మీద కక్ష కట్టిండు. ఏమని? నేను ఒక గిరిజన సామాజిక వర్గం నుంచి ఎమర్జ్ అయినా. నేను 78లో నేను, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు, పి జనారెడ్డి, మేమంతా అప్పుడు మంత్రుల మినిస్టర్స్. అప్పుడు కేసీఆర్ వైస్ ప్రెసిడెంట్ ఏపీ యూత్ కాంగ్రెస్. ఢిల్లీలో గులాం నబీ ఆజాద్ ఇంటి ముందు అప్పటికే మంత్రి. అప్పటికే మంత్రి నేను. ఇంకా జస్ట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సిట్టింగ్ ఇన్ ఢిల్లీ డూయింగ్ దుబాయ్ పైరవీస్. దుబాయ్ పైరవీలు చేసేవాడు. నాకు అర్థం కాలేదు. దుబాయ్కి దుబాయ్ పైరవీలు చేసేవాడు. ఇది అందరికీ తెలుసు. అందుకే అప్పటి నుంచే దుబాయ్ శేఖర్ అంటారు ఆయన. ఎటువంటి పైరవీలు చేసేది? ఇక నేను ఆ డీటెయిల్స్లో పర్సనల్గా పోకుండా దుబాయ్ పైరవీలు చేసేవాడు. అది అందరికీ జగమెరిగిన సత్యం. దుబాయ్ శేఖర్ అని పేరు పడింది. సో ఆ పరిస్థితుల్లో నేను వెలాఫ్ నా ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఎమర్జ్ అవుతుంటే నా రాజకీయ జీవితాన్ని ఖతం చేసినాడు. సో ఇప్పుడు ఇతని జీవితం ఖతం అయ్యే టైంకి వచ్చింది. నేనేమో ఆ రోజే అన్నా, నువ్వు ఏదైతే దుర్మార్గం చేసినావో ఈ వీకర్ సెక్షన్ లీడర్షిప్ కానివ్వండి, తెలంగాణ గురించి నిజమైన పోరాటం చేసే వాళ్ళని కూడా వాళ్ళ రాజకీయ జీవితాలతో ఆటలాడినాడు కేసీఆర్. సో ఈ రోజు ప్రకృతిని అతనికి శిక్ష విధిస్తుంది, తప్పకుండా శిక్ష పడుతుంది. సో ఈయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే నేను అక్కడే ఉన్నా, రవీంద్ర నాయక్ అక్కడే ఉన్నాడు. మూమెంట్లో నేను ఇక్కడ ఎమ్మెల్యే కాలనీ కానీ లేక సాగర్ సొసైటీ నా భూములు అమ్ముకున్నాను. నేను ఎంపీ పదవికి రాజీనామా చేసిన. వేరే కేసీఆర్ ఆ రోజు నుంచి ఎన్ని ఫామ్ హౌజులు, ఒక ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి 2 ఫామ్ హౌజులు. తర్వాత ఈ ఎలక్షన్ తన పార్టీలో మరి బడ్జెట్ ఇప్పుడు ఎట్లా ఉంది, పార్టీలో ఫండ్స్, విపరీతమైన ఫండ్స్, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని ప్రతి ఒక్కరు తెలుసు. సో దాన్ని నేను అలర్ట్ చేయడానికి తెలంగాణ ప్రజలకి అలర్ట్ చేశాను. ఎప్పుడు పార్టీలో జాయిన్ అయ్యారు మరి? నేను 2002లో నేను ఆ రోజు జాయిన్ అయినప్పుడేమో దళితుడు ముఖ్యమంత్రి, మీకు 12% రిజర్వేషన్లు వస్తుంది, నువ్వు 20 ఏళ్ళు ఎంపీ, నీకు అది అని ప్రతి వాళ్ళని మభ్యపెట్టిండు. అంటే నేను 20 ఏళ్ళు ఎంపీగా ఉంటానట. ఎక్కడ? వరంగల్లో. అతనికి తెలుసు వరంగల్ ఏమో నెక్స్ట్ టైం షెడ్యూల్ కాస్ట్కి రిజర్వ్ అవుతుందని తెలుసు. అయినా కూడా ఎట్లా టోపీ పెడతాడు చూడండి. నేను ఈ మధ్యలో టోపీ ఎక్కువ పెట్టుకుంటున్నాను. అది కేసీఆర్ పెట్టిన టోపీ. అది ఇప్పుడు ఆ టోపీ కేసీఆర్ పడే వరకు నాకు టోపీ పెట్టినాడు. 20 ఏళ్ళు అన్నాడు. అది రిజర్వేషన్ అవుతుంది ఎస్సీకి అని తెలుసు అతనికి. ఎస్సీ రిజర్వ్ అయితే నేను 20 ఏళ్ళు ఎంపీగా ఎట్లా ఉంటాను? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.